అడుగడుగున తెలంగాణను వ్యతిరేకించి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని వక్రీకరించి అడ్డుపడి రాజీనామాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కేంద్రాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఠా ఇక్కడ ఉండేటువంటి యువకుల యొక్క బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించరానటువంటి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడికేమో విజ్ఞప్తి చేస్తావు నువ్వు చంద్రబాబుకు విజ్ఞప్తి అని వేడుకుంటావు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్నేమో విషం దాగిదావని మాట్లాడుతావు నీ సంస్కారం ఇదేనా నీ భాష ఇదేనా ఏమిచ్చినావు పాలమూరుకు నువ్వు వచ్చి 20 నెలలు అయిపోయింది 20 నెలల్లో పాలమూరుకు నువ్వు చేసింది ఏంటి ఒకటి చెప్పు ఈ యంగ్ ఇండియా కింద ఇంతకుముందు 6 నెలల కింద శంకుస్థాపన చేసిన అవుతానా ఇవాళకి పునాది లేదు ఆడ ఏమి లేదు ఆల్లేదు చూడలేదు మళ్ళీ ఇవాళ కొత్త శంకుస్థాపన కొల్లాపూర్లో చేసినావు ఇంకో దిక్కు గురుకుల పాఠశాలల్లో పిల్లలు చచ్చిపోతుంటే దిక్కు లేదు వాళ్ళకి సరైన అన్నం లేదు పురుగుల మెతుకులు ఉన్నాయి ఒక స్కూల్ ఏమో నువ్వు 200 కోట్లతో కడతా అని చెప్పి పునాదిరా వేసి డాంబికాలు పలుకుతున్నావు ఉన్న స్కూళ్ళ యొక్క స్థితి ఏంది దుస్థితి ఏంది దీన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఏంది విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది దీని మీద దృష్టి సారించమంటే అది లేదు తెలంగాణను భారతదేశంలో 1980 దశకం దాకా అప్రతిహతంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా జరిగినటువంటి మంచికి కానీ అక్కడక్కడ చెడుకు కానీ కారణమైతే ఖచ్చితంగా కాంగ్రెస్కు పాత్ర ఉంది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక పివి నరసింహారావు గారి కాలం మినహాయిస్తే గొప్పగా చెప్పుకునేటువంటిది ఏమి లేదు ఇదంతా దేశానికి వర్తించే అంశం కానీ తెలంగాణ అనబడేటువంటి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఒకనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి తెలంగాణకు ఆది నుంచి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీ